ఆపుకో, లేకపోతే డబ్బులు బొక్క. నీ మేకప్ అయ్యే ఖర్చులతో మెయిన్ సెంటర్ లో 100 గజాల స్థలం కొనేవండి. సిసి, ఈ ఇంట్లో ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు. నానా నేను వెళ్ళొస్తాను. అంటే ఏటే, నాతో రావా నువ్వు? రాను. అన్నట్టు ఈరోజు భోజనానికి కూడా ఇంటికి రాను. మధ్యలో ఫోన్ చేసి చావగొట్టొద్దు. సస్పెండ్ అయ్యావుగా, మళ్ళీ ఎక్కడికేటి? నేనేంటో నిరూపించుకొని మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి. ఎలా అవుతావో నేను చూస్తాను, వెళ్ళు. బాయ్ నాన్న. అలాగే అమ్ముడు. అక్క ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పవా? చెప్పను కిరణ్. చెప్పను బ్రదర్ అన్న స్టైల్లో చెప్పిందే. సరే బాయ్. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఉరువురు మీ మంగళ మీద పడ్డట్టు నా మీద పడ్డావేంటి నువ్వు? ఇగో మేడం, మీరు సస్పెండ్ అయినట్టు నేను మీడియాకి ఏం చెప్పలే, మీరు కూడా ఆళ్ళకిళ్ళకి చెప్పకండి. అరే కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి మేడం, మీరేం ఫికర్ చేయకండి, బేఫికర్ ఉండండి. అరే సస్పెండ్ అయినారని చెప్పి ఇక్కడ పర్షాన్ ఎత్తురా, అస్సలు కాకండి. అబ్బా అబ్బో, అరే ఏంది మేడం గిట్లా ఆపిర్రు? దిగు. నువ్వు స్టేషన్కి వెళ్ళు. అరే ఎందుకు? మీరే కదా నన్ను రమ్మన్నారు. నేను సస్పెండ్ అయినందుకు బాధపడుతున్నానని నీతో చెప్పానా? లే. మరెందుకు వెనక మాట్లాడకుండా కూర్చోవచ్చు కదా? మీరు మస్తు పరేషాన్ అవుతారా నాకు సమజైంది, కానీ మీరు కూడా రండి. పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెనక కూర్చో. అగో ఏంది కూర్చునేది? బ్యాక్ లా ప్యాచ్ పడ్డది. గదే మీ బ్యాక్ టైర్ పంక్చర్ అయింది అని చెప్తున్నా. అవునా? అవు పంక్చర్ అయిందని కూడా ఎరక లేకుండా బండి నడిపిస్తున్నావు అంటే మీరు ఎంత పరేషాన్లో. దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడుందో చూడు. అర్రే మీకు ఈ కష్టకాలంలో కూడా మీ కిస్మత్ మంచిగా ఉన్నది, పంక్చర్ షాప్ గా ఎదురుగానే ఉన్నది. పా నెట్టుండి. ఆగు, మళ్ళీ ఏమైంది మేడం? బండి తీసుకొనిరా. సస్పెండ్ అయ్యానని మరీ లెక్క లేకుండా పోయింది. అరే ఏదో యాద మర్చిన గంతే మేడం, మీరు సస్పెండ్ అయినా కాకపోయినా నేను మిమ్మల్ని అదే ఇట్లా పక్కకు పెట్టి బండి నేను నూకుతా అంటున్నా. అరే అవులే జల్దీ పంక్చర్ అయ్యి. ఏయ్ ఈ పొగరే వద్దనేది. ఇప్పుడు వాడిని హౌలని ఎందుకన్నావు? పోలీసులంటే తిడుతూ మాట్లాడాలని రూలా? ఇగో సార్, మీరేమనుకోకపోతే జర పంక్చర్ గిట్ట చేస్తారా ప్లీజ్? అరే ఏందన్నా నన్ను సార్ అంటవేంది? ఇంతకు ముందు పిలిచినట్టే పిలు. విన్నారు కదా, గది మ్యాటరు. ఏయ్ నువ్వు జల్దీ పంక్చర్ చేపే. అలాగేనా? అరే మీరు గాడ కూర్చోండి మేడం, చాయ్ గిట్ట మనం తెప్పిమంటారా? అక్కర్లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నా విశ్వాన్ని ఏం చేశారు? ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను దుబాయ్ పంపిస్తున్నాం. అక్కడ ఒక షేక్ ఉంటాడు, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. దాంతో నీ లైఫ్ షేక్ అయిపోద్ది. నోరు మూసుకుని కూర్చో. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నోరు మూసుకుని కూర్చో. నన్ను వదిలేయండి ప్లీజ్. నిన్ను వదిలేయటానికైనా 6 లక్షలు కమ్మింది. నోరు మూసుకుని కూర్చోవే. అంతు చిక్కని యువకుల హత్య, ప్రేయసులు మాయం, పోలీసుల నిర్లక్ష్యం. చెప్పని ఇంకే మంచిగా చెప్తారు. గా రాసేటోడు ఒక 4 గీతలు పేపర్ మీద గీకి ఇంట్లో సల్ల పట్టేసుకొని వండుకుంటాడు. ఆయనకే మేరక గా రాతలకి మనం సస్పెండ్ అయ్యి ఇట్లా రోడ్ల మీద తిరుగుతామని. పాపం.
సార్ తమ్ముడు ఒకసారి టైర్ చెక్ చేయవా? ఇది అయిపోగానే చేస్తానన్నా, 2 నిమిషాలు. పోలీస్ ఉన్నాడు, కేకలేస్తే రేయ్ గాలిగిలేమొద్దు, త్వరగా రా, రారా. రేయ్ త్వరగా పోనీరా. సీను బండి పట్టుకో. అయిపోయింది. Come on. మేడం ఆగ్రా బాయ్. అరే బండి Come on, ఆగ్రా. బండి. అయిపోయిందన్నా, తీసుకెళ్ళు. కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. అరే బట్టే బాజ్ ఆగ్రా రేయ్. నోరు మూసుకుని ఉండవే నువ్వు. హలో హలో, ఎవరు? ఏంటి నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదు నువ్వు? హలో అంటున్నావేంటి? చాలా చిరాగ్గా ఉన్నాను రా. విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంకా చిరాగ్గా ఉంటుంది నీకు. ఏంటి? ఇప్పుడు మా కారు వెనక ఎవరు ఫాలో అవుతున్నారో తెలుసా? ఎవరు? ఇన్స్పెక్టర్ కిరణ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అది సస్పెండ్ అయిందిగా. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా. రేయ్, నీకు నవ్వేలా వస్తుందిరా వెధవా. అది మనం పట్టుకుందంటే మనందరం చావాల్సి వస్తుంది. అందుకే దాన్ని చంపేయి. రివాల్వర్ తేలేదు నేను. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? చచ్చిపోరా. షిట్. రేయ్ నోరు మూసుకుని ఉండు. రేయ్ నువ్వు తొందరగా పోనీరా. రేయ్ పోనీరా నువ్వు తొందరగా. సీను ఇటెళ్ళు. ఓకే మేడం. చెప్పండి. అయ్యో నాదే ఉందండి, అంతా భగవంతుని దయ. మనం మానవ మాత్రులం. ఇంతకీ ఆరోగ్యం ఎలా ఉంది? గుడ్ గుడ్. నేను రాసిన మందులు రెగ్యులర్గా వాడండి. 1 నెల రోజుల్లో మీరు హ్యాపీగా లేచి తిరుగుతారనుకోండి. ఉంటానండి, నమస్తే. సార్. వాట్ మిస్టర్ ధనంజయ్, ఏం టెన్షన్గా ఉన్నారు? ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి? అనిత మళ్ళీ ఏదైనా స్థలం చూసి కొనమని ప్రెజర్ పెడుతుందా ఏంటి? లేదు సార్. మరి ధనుంజయ్ కూల్. సమస్య ఎంత పెద్దదైనా చిన్న పరిష్కారంతో పటాపంచలవుతుందన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఎయిర్పోర్ట్కి వెళుతున్న కారుని ఇన్స్పెక్టర్ కిరణ్ ఫాలో అవుతుందండి సార్. వాట్? కూల్ సార్. సమస్య ఎంత పెద్దదైనా చిన్న పరిష్కారంతో పటాపంచలైపోతుందని మీరే కదా చెప్పారు. షట్ అప్. ఆ ఇన్స్పెక్టర్ మన ఫాలో అవుతుందని ఇంత కూల్గా చెప్తావేంటి? ఇప్పుడు ఏంటి చేయటం? అది నాకు అర్థం కాకే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. ఆ ఇన్స్పెక్టర్ గనక ఇప్పుడు మనం పట్టుపడితే మార్కెట్లో ఉన్న నా పేరంతా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ ఫోన్ చేశాడు, మనల్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు మనం లివరు కిడ్నీ ఆడపిల్లలు దుబాయ్లో అమ్మేస్తున్నాం అన్న విషయం తెలిస్తే ఓ మై గాడ్.
ఇప్పుడు ఎలా? ఇంకా ఫాలో అవుతుంది. దీన్ని సస్పెండ్ చేసినా ఇంకా మనకి ఈ బాధలు తప్పట్లేదు. రేయ్, తొందరగా ఫోన్ ఎత్తి చావచ్చు కదరా. ఇంకో కారు గొట్టల దగ్గర పంపించు అర్జెంటుగా. నేను ఎలాగైనా అక్కడికి వస్తాను, అర్థమైంది కదా? లేట్ చేయకో. నన్ను ఇన్స్పెక్టర్ కిరణ్ ఫాలో అవుతుంది. సీను, మేడం, వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. వాళ్ళని వదలకుండా పట్టుకోవాలి. కమాన్. మీ అమ్మాయి చనిపోయిన అబ్బాయి ప్రేమించుకున్న సంగతి మీకు ముందే తెలుసా? తెలుసమ్మా, చూచాయిగా తెలుసు. తెలిసినప్పుడు పెళ్లి చేయను అని మీ అమ్మాయితో చెప్పారా? వాళ్ళ నాన్న చెప్పారు మేడం. చెప్పిండా లేకపోతే అరిచిండా? లేదు సార్, నా కూతుర్ని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. మరి మీ అమ్మాయి ఏమంది? ఏమంటుందమ్మా, అందరిలాగే కుదరదని చెప్పింది. అది అలాగే అంటుందిలేని మేం సంబంధాలు చూడడం మొదలు పెట్టాం. అది తెలుసుకుని గుడిలో పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది. ఏ గుడిలో చేసుకుంది? గాంధీనగర్లో ఉంటుందమ్మా. ఆ గుళ్ళో చాలా ప్రేమ వివాహాలు జరిగాయని చెప్తుంటారు. ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? నా కూతురు ఫ్రెండ్స్ మేడం. మొన్న వెళ్లే ముందు వాళ్లతో ఆ గుడి సంగతి చెప్పిందంట. ఎక్కడుందో, అసలు బతుకుందో లేదో కూడా. సీను, సమజైంది మేడం. వస్తామండి. రూపాభ్యాం జయ దేవి సర్వమంగళాతయో స్వరుణాత్మ సాం సర్వతో జయ మంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం. ఈవిడ్ని సస్పెండ్ చేశారన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఎంట పెట్టుకొచ్చిందంటే మన గురించి ఏమైనా తెలిసి ఉంటుందా? పూజారి గారు, భక్తుడు వెయిట్ చేస్తున్నాడు. మీరు ప్రసాదం ఇస్తే తీసుకుని వెళ్తాడు. అప్పుడు నా ఖర్చున చేద్దురు గాని. అనుమానం లేదు, నా మీద సందేహం వచ్చింది. అయినా మనం బయటపడకూడదు. ప్రసాదం తీసుకొని ఆయన చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. ఏ గోత్రం అమ్మా? త్రిమూర్తుల గోత్రం. అలాగేనమ్మా. త్రిమూర్తుల గోత్రోద్భవస్య ఇన్స్పెక్టర్ కిరణ్ నామధేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఏమిటి, ఎందుకు వచ్చినట్టు? ఎక్కడ సాక్ష్యాలు దొరకలేదే. పూజారి గారు, అమ్మా, త్రిమూర్తుల గోత్రం అనేది ఉందా? లేదమ్మా. మళ్ళా లేకపోతే గా అర్చన ఎందుకు సురు చేసిన పంతులు గారు? నా ఆరోగ్యం బాగలేదు బాబు, ఏదో పరాకులో ఉన్నా. పరాకెందుకు పూజారి గారు? ప్రశాంతంగా పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు కదా. లేదమ్మా, మాలాంటి వాళ్ళకే ఆ భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు తల్లి. ఆ పరీక్షలంటే గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? ఏమడుగుతుందో ఏంటో.
అడగండి అమ్మా. మీరు చాలా మందికి ప్రేమ వివాహాలు ఈ గుడిలోనే చేశారంట కదా? నేనా? అది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా నాకు తెలియదమ్మా. ఎవరో వస్తుంటారు వెళుతుంటారు, అంతేగాని ప్రత్యేకంగా ప్రేమ వివాహాలు అనేవి నేనేం చేయలేదు. అరే మేడం, ఈ పెద్ద మనిషికి లవ్ మ్యారేజ్ అంటే గిట్టవు. ఏం పూజారి గారు బరాబర్ చెప్పినా? అవును నాయన, పిల్లలేమో ప్రేమ ప్రేమ అని పెద్దల ప్రాణాలు తీస్తుంటారు, కొన్నిసార్లు తమ ప్రాణాలు కోల్పోతారు. అందుకే నాకు వ్యక్తిగతంగా పెద్దగా ప్రేమ వివాహాలు నచ్చవు. అంటే ఇంతవరకు మీరు చేశాను, బ్రతిమలాడితే చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయితే సీను, తులసి, విశ్వ, అంజలిల పెళ్లిళ్ళు కూడా మీరే కదా చేసింది? ఆ పేర్లు గల వాళ్ళు ఇక్కడికి ఎవరూ రాలేదమ్మా. బహుశా వేరే దేవాలయం అయి ఉండొచ్చు, విచారించండి. నా కవతలు చాలా పనులున్నాయమ్మా. అయ్యో, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి పూజారి గారు. వస్తాం. పద సీను. గట్లనే మేడం. ఇప్పుడే గోపాలరావుకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. అదే తమ్ముడు, నువ్వు కదటి యాక్సేమన్నావు. అదే కదా నేను చేసిన తప్పు. తప్పట్లేదు. ఓ పెద్ద మహానటమని ఫీల్ అయిపోతావు. ఈ సిచ్యువేషన్ కి నీకు మేకప్ ఉండకూడదని తెలీదా? ఏ ఎందుకని? నేను మేకప్ వేసుకోవడం ఇష్టం లేదని చెప్పచ్చు కదేటి. ఎప్పుడు కుంటి సోకులు చెప్పకపోతే. అమ్మా అది కాదు. అరే అమ్మ మేడం, ఇప్పుడు ఈ సీన్ లా గా పోరి మీ బిడ్డ అన్నట్టు, ఏమయ్యా? గా పోరడేమో బాగా బలిసిన కొడుకు అన్నట్టు. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటుంటే గాల అమ్మానైనా ఒప్పుకుంటలేరు. అవునా? అందుకని నువ్వే ఏడుస్తూ ఎలాగైనా నీ బిడ్డకు పెళ్లి చేసి పంపించమని పూజాని రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పు, ఈ సిచ్యువేషన్ కి నీకు మేకప్ అవసరమా? అంతే కదా. అలాగైతే గెటప్ మార్చేస్తాను. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాను? ఏంటి మేడం ఇంకా ఇక్కడే ఉన్నారు? నువ్వు వస్తే పోదామని చెప్పి నీకోసం వెయిట్ చేస్తాం రా. నీ చూడమ్మా, లోపలికెళ్ళి నువ్వు ఆ పూజాని ఏం బ్రతిమలాడతావో నీ ఇష్టం. ఇగో అమ్మ మేడం, మీరు చేసేది యాక్టింగ్ అని మాత్రం వాళ్ళు ఎవ్వరికి తెలియకూడదు. గది యాద పెట్టుకోండి. నా టాలెంట్ ఏటో మీరే చూస్తారుగా. అది చూసే కదా మేడం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చింది. తొందరగా పదండి. ఏయ్ సదాశివం, వేటకారమా? బా చాలు, వెళ్ళు. చూడండి, మీరు కూడా ఏడుస్తూ పూజాని రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే? ఓకే మేడం. వెళ్ళండి. అమ్మా, అసలు విషయం మర్చిపోయాను. అరే ఏంది మేడం, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అన్ని చెప్పారు కదా. బ్లూటూత్ నీ జేబులో ఉంది కదా. అవు కదా. ఇక మేడం మర్చిపోయినా. ఇగో అమ్మ మేడం, ఇంకో ముచ్చట, గా బ్లూటూత్ ఎవ్వని గాని రాకుండా దాచిపెట్టుకో. జుట్టుతో కవర్ చేసేస్తాను. అయినా నీకు చెప్పుడేంది? వెళ్ళు, వెళ్ళమ్మా. అమ్మా
రండమ్మా రండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు చల్లగా ఉంటే అంతే చాలు.